ఓకే. నమస్కారం టు ఎవ్రీవన్. మనం భారతదేశంలో 19-20 శతాబ్దంలో చోటు చేసుకున్న యొక్క సాంఘిక మత ఉద్యమాల గురించి తెలుసుకున్నాం. బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చి వలస పాలన ప్రారంభించిన తర్వాత వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఆంగ్ల విద్యా విధానం కానీ ఇతర పరిపాలన విషయాల్లో సంస్కరణలు కానీ అవి ప్రారంభంలో భారతీయులు ప్రతి ఒక్కరూ దానిని వ్యతిరేకించి పూర్తిగా దాని నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేశారు. అయితే తొలితలంలో కొంతమంది అంటే విద్యార్థులు ఈ యొక్క ఆంగ్ల మాధ్యమంలో చదువుకొని ఈ పాశ్చాత్య పరిజ్ఞానాన్ని అభ్యసించిన తర్వాత రాను రాను వాళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లిబరల్ భావాలు కానీ దానితో చదువుకున్న తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి హైందవ సంస్కృతిలో ఉన్నటువంటి లోపాలైనటువంటి కుల వ్యవస్థ, బాల్య వివాహాలు, నరబలులు, ఇట్లాంటి మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలన్నింటినీ కూడా వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. వ్యతిరేకించి ఈ యొక్క హైందవ మతాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఈ యొక్క హైందవ ధర్మం ప్రమాదంలో పడుతుందేమో అనే అంత ఇదిగా వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. ఇటువంటి సందర్భంలో కొంతమంది మహానుభావులు ఈ యొక్క దీన్ని పునరుజ్జీవింపజేయడానికి అంటే రినైజాన్స్ చేయడానికి వచ్చినటువంటి మహానుభావులు ఈ యొక్క బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం కావచ్చు, తర్వాత ఈ యొక్క రామకృష్ణ మిషన్, తర్వాత థియోసాఫికల్ సొసైటీ, ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో భారత సమాజాన్ని యొక్క రివైవ్ చేయడానికి, పునరుజ్జీవింపజేయడానికి కృషి చేశాయి. ముఖ్యంగా ఇందులో రెండు, ఒకటి ఆర్య సమాజము, తర్వాత థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు ఏం చేశారంటే కొంత రిలీజియస్ లైన్లో వెళ్ళడం జరిగింది. అంటే మతాన్ని రివైవ్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భం. అయితే ఇక్కడ మిగతాటివి ముఖ్యంగా బ్రహ్మ సమాజం కానీ, తర్వాత ఈ యొక్క రామకృష్ణ సమాజం కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క మతంతో పాటుగా సామాజిక విషయాల్లో కూడా, సామాజిక సంస్కరణలు కూడా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అటువంటి సందర్భంలో మొట్టమొదటి ఆధునిక మానవుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, విద్యావేత్త, బహుభాషా కోవిదుడు అయినటువంటి యొక్క రాజా రామ్మోహన్ రాయ్ గురించి మనం ఫస్ట్ ఈ యొక్క సంఘ సంస్కరణ ఉద్యమాల గురించి తెలుసుకునేటప్పుడు దీన్ని ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ రాజా రామ్మోహన్ రాయ్ 1772లో నేటి బెంగాల్ రాష్ట్రంలో ఈ యొక్క నళినీకాంత్ రాయ్ తర్వాత తారాదేవి దంపతులకు ఈ యొక్క 1772లో ఒక ఉన్నతమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడం జరిగింది. ఈయన ప్రారంభంలో ఈ యొక్క స్థానికంగా విద్యా విధానాన్ని గడిపినప్పుడు స్థానిక వాళ్ళ భాష అయినటువంటి బెంగాలీ, పారసీకం, సంస్కృతం ఇట్లాంటి భాషల్లో బాగా ప్రావీణ్యం సాధించాడు. తర్వాత కొద్ది రోజులకి అంటే ఆంగ్ల విద్యను, అలాగే ఫ్రెంచ్, లాటిన్, గ్రీకు, హిబ్రూ మొదలైనటువంటి అనేక భాషల్ని నేర్చుకొని బాగా ఉన్నతమైనటువంటి పరిజ్ఞానాన్ని సాధించి ఆ యొక్క లోతుగా ఆ మతాలన్నింటినీ కూడా మతాలపైన పరిశోధన చేసి ఆ మతాల్లో ఉన్నటువంటి యొక్క భావజాలన్నింటినీ బాగా తెలుసుకొని సమాజానికి ఉపయోగపడేటట్టుగా దాన్ని మార్చుకోవడం జరిగింది. అప్పుడే ఈ ప్రమాదంలో ఉన్నటువంటి యొక్క భారత సంస్కృతిని, భారతదేశాన్ని, ముఖ్యంగా హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఆయన మొట్టమొదటిసారిగా 1828లో ఒక బ్రహ్మ సమాజాన్ని స్థాపించడం జరిగింది. ఈ బ్రహ్మ సమాజాన్ని స్థాపించి ముఖ్యంగా ఈ సనాతన ధర్మాన్ని ఏవైతే దాంట్లో ఉన్నాయో మంచి మంచి విషయాలు, ముఖ్యంగా వేదకాలంలో ఉన్నటువంటి ఉపనిషత్తు ధర్మాల్ని ఆయన బాగా ఆచరించినట్టుగా దాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఏకేశ్వర ఉపాసన అంటే భగవంతుడు ఒక్కడే, విగ్రహారాధన పనికిరాదు, తర్వాత ఈ యొక్క ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి భగవంతుడు సర్వాంతర్యామి, అంతలక్కా ఉన్నాడు, ఎటు చూసినా అంటే ఈ ఒక రూపం లేనటువంటి ఇది, అన్ని మతాల్లోనూ అన్ని మతాల్ని మనం గౌరవించాలి, తర్వాత అన్ని మతాలతో పట్ల సహనభావం కలిగి ఉండాలి, ఇట్లాంటి యొక్క విశ్వ మానవ కళ్యాణానికి ఏవైతే ఉపయోగపడతాయో ఆ విధంగా బ్రాడ్గా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. దాన్ని చక్కగా ప్రచారం కూడా చేయడం జరిగింది బ్రహ్మ సమాజాన్ని. తర్వాత ఈ యొక్క బ్రహ్మ సమాజంతో పాటుగా దానికే పరిమితం కాకుండా ఈయన ఈ యొక్క సంఘ సంస్కర్తగా కూడా పూనుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనిపైనే ఎక్కువగా ఆయన కృషి చేసినట్టుగా అర్థమవుతుంది. ఆయన 1811లో ఆయన కుటుంబంలో సంఘటన జరుగుతుంది. వాళ్ళ సోదరుడైనటువంటి జగన్మోహన్ రాయ్ మరణించినప్పుడు
అక్కడ జరిగినటువంటి సంఘటన బాగా వేస్తుంది, హృదయాన్ని ద్రవింపజేస్తుంది సతీ సహగమన సంఘటన. తర్వాత ఎట్లన్నా కానీ ఈ మూఢాచారాన్ని సమాజం నుంచి తొలగించాలి అని గట్టిగా ఆయన రతిన పూనుకొని పత్రికల ద్వారా అనేక వేదికల ద్వారా ఈ యొక్క సతీ సహగమనాన్ని పూర్తిగా నిర్మూలించడానికి కృషి చేశాడు. ఈయన కృషి ఫలితంగానే 1829లో నాటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ విలియం బెంటింగ్ సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత ఈ యొక్క సనాతన కొంతమంది హిందువులు దీన్ని జీర్ణించుకోలేక దీనికి కూడా వ్యతిరేకంగా బ్రహ్మ సమాజానికి ఇంకొకటి కౌంటర్ గా వాళ్ళు సనాతనవాదులు కూడా ఏర్పాటు చేసింటారు. అంటే బ్రహ్మ సమాజం ఒక సైడ్ నుంచి సమాజంలో మనం పాటించేటువంటి అంటే అప్పుడు ఉన్నటువంటి ఆచార వ్యవహారాల్ని వీళ్ళు తప్పుపడుతూ ఉంటే అవి కరెక్ట్ అని చెప్పడానికి రాధా కాంతిదేవ్ ఈయన ధర్మసభ అనేటువంటిది ఆపోజిట్ గా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళంతా ఏం చేశారంటే ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కోర్టు ప్రీవీ కౌన్సిల్లో ఈ యొక్క చట్టాన్ని 1829 సతీ సహగమన నిషేధ చట్టాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. అటువంటి సందర్భంలో రాజా రామ్మోహన్ రాయ్ అది ఏ విధంగా న్యాయబద్ధం కాదు, దాంట్లో లోతుగా మన ఆచార వ్యవహారాలు కానీ మత గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాన్ని లోతుగా వాళ్ళ ముందు ఉంచి దాంట్లో కూడా విజయం సాధించి అది మొత్తం నిలబడేటట్టు చేయడం జరిగింది. తర్వాత స్త్రీ జనోద్ధరణ కోసం అయితేనేమి, తర్వాత ఈ యొక్క వితంతు పునర్వివాహాల కోసం అయితేనేమి, తర్వాత బాల్య వివాహాలు రద్దు విషయంలో అయితేనేమి అనేకమైనటువంటి ఈయన కృషి చేసి ఈ యొక్క సంఘ సంస్కృతికి పూనుకోవడం జరిగింది. ఇక సారస్వతవేత్తగా చూసినట్లయితే ఈయన భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి పాశ్చాత్య విద్య ఎంతైనా అవసరము అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఈయన కనుకొని ఈ యొక్క ఆంగ్లేయులకి ఆ రోజు లార్డ్ మెకాలే కానీ ఆ విద్యా సంస్కరణలో బాగా సలహాలు ఇచ్చి ఆంగ్ల విద్య ద్వారా ఈ యొక్క పాశ్చాత్య విద్యని ప్రవేశపెట్టడానికి అవిరళ కృషి చేశాడు. ఈ ఆంగ్ల విద్య ప్రవేశపెట్టాలి. ఆ రోజు 2 వర్గాలు ఉన్నాయి. అంటే యొక్క ప్రాక్ పశ్చిమ అంటే తూర్పు దేశాలకు సంబంధించిన విద్య ముఖ్యంగా మన సంస్కృత మీడియంలో ఉండాలా, ఆంగ్లం మీడియంలో ఉండాలా అనే విషయంలో కొంతమంది ఆంగ్లేయులు కూడా ఈ యొక్క సంస్కృతం మీడియంగా పెట్టాలనేటువంటి సందర్భంలో ఈయన గట్టిగా వాదించి మెకాలే గారితో కానీ మిగతా ఆ రోజు ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆంగ్ల విద్య ప్రవేశానికి బాగా ప్రవేశపెట్టడానికి కృషి చేశాడు. తర్వాత ఈయన విశ్వ మానవతావాది అంటే ఒకసారి ఈయన ఫ్రెంచ్ విదేశాంగ మంత్రికి రాసినటువంటి ఉత్తరంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి అంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, తర్వాత జాతులని, దేశాలని, మతాలని రకరకాలుగా విడిపోయారు. వాళ్ళంతా ఎప్పటికైనా కానీ ఒక్కటిగా ఉండాలి, విభేదాలన్నింటినీ పరిష్కరించుకునేదానికి వాళ్ళు కృషి చేయాలి అని చెప్పేసి ఆయనకి రాసినటువంటి ఉత్తరం ద్వారా ఈయన ఎంత మానవతా విశాల దృక్పథం కలిగిన వాడు రాజా రామ్మోహన్ రాయ్ అనే విషయాల్ని మనకు అర్థమవుతాయి. అంతేకాకుండా ఈ యొక్క బ్రహ్మ సమాజాన్ని గురించి రాస్తూ మెక్డొనాల్డ్ మహాశయుడు ఏమంటాడంటే బ్రహ్మ సమాజంలో రాజా రామ్మోహన్ రాయ్ హైందవ మతంలో నుంచి పూర్తిగా బయటికి రాలేదు. ఈ యొక్క పాశ్చాత్య మతాల్లో ఉన్నటువంటి యొక్క లిబరల్ ఉదారమైనటువంటి భావాలన్నింటినీ దాంట్లోకి చొప్పించడానికి ప్రయత్నం చేశాడు ఈ రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పేసి ఆయన రాయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి ఈ కుళ్ళు, కుతంత్రాలు, కుటినాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క అజ్ఞానము, అవిద్యతో ఉన్నటువంటి సమాజాన్ని ఫస్ట్ పూర్తిగా కడిగేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక హార్బింజర్, పూర్తిగా మార్గదర్శకుడు రాజా రామ్మోహన్ రాయ్. తర్వాత ఈ పత్రికా స్వాతంత్రాలకు సంబంధించి ఈయన సొంతంగా ఒక పత్రికను కూడా స్థాపించాడు. అది సంబంధ కౌముది. ఇది బెంగాలీ భాషలో ఏర్పాటు చేయడం జరిగింది. మీరట్ ఉల్ అక్బర్ అనేటువంటిది రెండు ముఖ్యమైనటువంటి పేపర్లు. దాంట్లో ఆ రోజు ఆంగ్లేయులు చేస్తున్నటువంటి దమన నీతిని ఎండగట్టి వాళ్ళ యొక్క విధానాలు కానీ వాళ్ళు లూట్ చేసే విధానాలు కానీ ఈ యొక్క బెంగాలీ పత్రిక అయినటువంటి సంబంధ కౌముదిలో ఈయన చక్కగా వివరించడం జరిగింది. అంటే స్వాతంత్ర పిపాస, పత్రికలకు బాగా స్వతంత్రం ఉండాలి అనేటువంటి విషయాల్లో రామ్మోహన్ రాయ్కి రెండో అభిప్రాయమే లేదు. ఆ తర్వాత ఈయన పూర్తి ఈ సంఘ సంస్కరణోద్యమాలు కానీ ఈ మత ఉద్యమాలు కానీ ముందుకు తీసుకుపోయి పూర్తిగా జీవితాంతము పూర్తిగా ఇది చేసి భారతదేశ సర్వతోముఖాభివృద్ధికే కృషి చేశాడు. అటువంటి సందర్భంలో ఈయన అప్పటి యొక్క మొఘల్ చక్రవర్తి రెండో అక్బర్ ఈయన్ని పిలిపించుకొని
ఆయనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పుకొని ఆయన బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధంగా తక్కువ పెన్షన్ ఇస్తోందో దానికి సంబంధించి అతని తరపున వెళ్ళి అక్కడ ఇంగ్లాండ్కి వెళ్ళి ఆ యొక్క బ్రిటిష్ ప్రభుత్వంతో నెగోషియేట్ చేసి వాళ్ళ యొక్క పెన్షన్ పెంచేదానికి కృషి చేయవలసిందిగా ఆయన్ని కోరి ఆయనకి రాజా అనేటువంటి బిరుదును కూడా ప్రసాదించి ఇంగ్లాండ్కి వెళ్ళడం జరిగింది. ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ పూర్తిగా వాళ్ళని కలవకనే దురదృష్టవశాత్తు 1833 సంవత్సరంలో బ్రిస్టల్ నగరంలో ఆయన స్వర్గస్థులు కావడం జరిగింది. ఆయన స్వర్గస్థులు అయినప్పటికీ కూడా ఆయన యొక్క భావజాలం కానీ ఆయన చేసినటువంటి కృషిని కానీ భారతీయులు ఎప్పుడు కూడా మర్చిపోలేరు అనేటువంటి విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈ బ్రహ్మ సమాజం యొక్క భావాలు ముందుకు తీసుకెళ్లిన వారు వచ్చేసి ముఖ్యంగా దేవేంద్రనాథ్ ఠాగూర్. ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్ ఫస్ట్ ఆయన సొంతంగా తత్వబోధిని సభ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసింటాడు 1839లో. తర్వాత ఆయన సొంతంగా బ్రహ్మ ధర్మము ఈ సంస్థ ద్వారా బ్రహ్మ ధర్మము అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించారు. తర్వాత ఆయన ఈ యొక్క బ్రహ్మ సమాజంలో చేరడం జరిగింది. ఎప్పుడు 1842 సంవత్సరంలో. ఆయన ఈ యొక్క బ్రహ్మ సమాజాన్ని నడుపుతున్నప్పుడు 1858 ఆ కాలంలో మళ్ళీ కేశవ చంద్రసేను ఈ యొక్క బ్రహ్మ సమాజంలో చేరడం జరిగింది. ఈ బ్రహ్మ సమాజంలో ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్ది ఒక ధోరణి, తర్వాత కేశవ చంద్రసేనుది ఇంకొక ధోరణి. ఈయన హిందూ ధర్మాన్నే కొంతవరకు పాటించుకుంటూ ముందుకెళ్ళినటువంటి వాడు. అయితే ఈ కేశవ చంద్రసేను అన్ని ధర్మాలు యొక్క ఇస్లాం ధర్మం కానీ, క్రైస్తవులు కానీ, తర్వాత ఈ జొరాస్ట్రియన్ కానీ సర్వ మతాలకు సంబంధించినటువంటి ప్రార్థనలు బాగా ఈయన విపరీతమైనటువంటి పాపులర్ అయిపోతారు కేశవ చంద్రసేన్. ఒక సందర్భంలో ఈయన భగవంతుని యొక్క అవతారమేమో అనేంతగా ప్రజల్లో వ్యాప్తి చెందుతాడు. అయితే ఈ విధంగా ఈయన వెళ్ళడం దేవేంద్రనాథ్ ఠాగూర్కి నచ్చదు. తర్వాత ఈయన ధోరణి వేరే కాబట్టి ఈయన మళ్ళీ 1866లో బ్రహ్మ సమాజం రెండుగా చీలిపోతుంది. ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించింది ఆది బ్రహ్మ సమాజము, తర్వాత ఈ కేశవ చంద్రసేనకి సంబంధించింది వచ్చేసి భారత వర్షీయ బ్రహ్మ సమాజం. దీని ద్వారా ఈయన మళ్ళీ యొక్క వితంతు పునర్వివాహాలు కానీ, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కానీ, సంఘ సంస్కరణకు విపరీతంగా కృషి చేసుకుంటూ వెళ్తాడు కేశవ చంద్రసేన్. తర్వాత ఇది మళ్ళీ తిరిగి 1878లో ఈ యొక్క కేశవ చంద్రసేన్ నుంచి ఈ యొక్క పండిత శివనాథ శాస్త్రి విడిపోయి ఇక సాధారణ బ్రహ్మ సమాజము అనే దాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఎందుకు వీళ్ళ మధ్య విభేదాలు వస్తాయి అంటే ఈయన చేతలకి మాటలకి కొంచెం ఇదవుతుంది. ఈయనకి కేశవ చంద్రసేన్కి 13 సంవత్సరాలు ఉన్నటువంటి కూతుర్ని యొక్క కూచ్ బిహారీ రాజుకి ఇచ్చి వివాహం చేస్తాడు. అది హిందూ మతం ప్రకారం బ్రహ్మాండంగా వైభవంగా పెళ్లి చేస్తాడు. అంటే ఈ కేశవ చంద్రసేను చేస్తున్నటువంటి ప్రచారం కానీ ఈ యొక్క బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. అటువంటి సందర్భంలో ఆయనే దాన్ని వైలేట్ చేయడము అనేది వీళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత ఈ బెంగాల్లో వచ్చినటువంటి అంటే ఈ 1878లో సాధారణ బ్రహ్మ సమాజంతో పండిత శివనాథ శాస్త్రి ముందుకు తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఈ బ్రహ్మ సమాజ భావాలు ఇంకా దక్షిణానికి అంటే ఆనాడు ఉన్నటువంటి ఈ బాంబే ప్రెసిడెన్సీ కానీ, తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీలో ముఖ్యంగా ఆంధ్రదేశ్ ఈ బెంగాల్లో అశ్విని కుమార్ దత్ కానీ, తర్వాత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కానీ, శివనాథ బెనర్జీ కానీ వీళ్ళంతా కూడా బెంగాల్లో విపరీతంగా ఈ యొక్క బ్రహ్మ సమాజ భావాల్ని వ్యాప్తి చేయడానికి కృషి చేస్తారు. అదేవిధంగా మన ఆంధ్రదేశంలో కందుకూరి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు కూడా దీనికోసము బాగా కృషి చేశారు.